ఆనంద భైరవి 2 లక్షల రూపాయలు చెక్ రాసి ఇక ట్రస్ట్ వాళ్ళకు ఇవ్వాలని ఈ సంవత్సరం నీ చేతుల మీదుగా ఇద్దాం అనుకుంటున్నాను అని ఆనంద భైరవి శరణ్యకు చెప్తూ ఉంటుంది. ఇక చెక్ రాసి ఆ కవర్ను శరణ్యకు ఇస్తూ ఉంటుంది. ఇక అనన్య గది బయట ఉండి అదంతా కూడా వింటూ ఉంటుంది. ఆనంద వెళ్ళిపోయిన తర్వాత ఇక అనన్య శరణ్య గదిలోకి వస్తుంది. శరణ్యను మాటల్లో పెట్టి ఇక తన దగ్గర ఉన్న చెక్కులో నుంచి ఇక 2 లక్షల రూపాయల చెక్ తీసేసి 100 రూపాయలు అందులో పెడుతుంది. ఇక ట్రస్ట్ వాళ్ళు రాగానే ఆనంద శరణ్యను పిలుస్తూ ఉంటుంది. శరణ్య ఆ చెక్ కవర్ తీసుకొచ్చి వాళ్ళకు ఇస్తూ ఉంటుంది. వాళ్ళు ఓపెన్ చేసి చూసేసరికి అందులో 100 రూపాయలు ఉండేసరికి షాక్ అవుతూ ఉంటారు. ఆనంద చాలా కోపంగా నేను 2 లక్షల రూపాయలు చెక్ పెడితే ఇందులో 100 రూపాయలు ఉన్నాయి ఏంటి అని శరణ్యను నిలదీస్తూ ఉంటుంది. మీరు ఇచ్చిన కవర్ యాజ్ టీజ్గా నేను తీసుకొచ్చి ఇచ్చాను అత్తయ్య గారు, నాకు తెలియదు అని అంటూ ఉంటే నీ గదిలోకి ఎవరైనా వచ్చారా అని ఆనంద శరణ్యను అడుగుతూ ఉంటుంది. శరణ్య అనన్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అనన్య నా గురించి తెలిసిపోతుందా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.